హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. పార్టీలు ఎన్నికపై కసరత్తు మొదలుపెట్టాయి. ఎలాగైనా జూబ్లీ హిల్స్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నాయి. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలవాలని మీనాక్షి నటరాజన్ టార్గెట్ పెట్టారు. ఉప ఎన్నిక గెలుపు ఓటములపై గ్రేటర్ ఎన్నికలు ఆధారపడి ఉంటాయన్నారు మీనాక్షి. ఉప ఎన్నిక కోసం 4 పేర్లతో కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, దానం రంజిత్ రెడ్డి పేర్లతో కొత్త సర్వే నిర్వహించనున్నారు. గాంధీ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. అలాగే జూబ్లీ హిల్స్ లో జరిగేటువంటి ఉప ఎన్నికకి సంబంధించి 4 పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి అప్డేట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో 7 అంశాలను ఎజెండాగా పెట్టుకున్నారు. దాంట్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఒక ఎజెండాగా చర్చించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సమావేశం మొదలు కాకంటే ముందే ఏఐసీసీ రూమ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరికొంతమంది నాయకులు చర్చించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నాయకులకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే అవకాశం ఉంటుందని మీనాక్షి నటరాజన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక 4 పేర్లతోని కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అదేవిధంగా దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఈ 4 పేర్లతోనే కొత్త సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక సర్వేలు చేయించారు. ఇప్పుడు తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి వరకు అజారుద్దీన్ పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ అజారుద్దీన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కొత్తగా సర్వే చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ కొత్తగా చేయించాలనుకుంటున్నటువంటి సర్వేలో ఈ 4 పేర్లతో సర్వే చేయించాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది అక్కడ ఎవరికైతే ప్రజాదరణ ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలవగలిగే అవకాశం ఉంది అనేది తేలితే వాళ్ళ పేర్లతో కూడా సర్వే చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొత్తానికైతే గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ 20 నెలల పాలనకు మరొక 4-5 నెలలు పట్టే అవకాశం ఉంది. సో ఒక 2 సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలు గీటురాయిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిస్తే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వచ్చే ఎన్నికలకు లేదంటే కాంగ్రెస్ పాలనకు ఎన్నికలు ఖచ్చితంగా ఒక రెఫరెండంగా ఉపయోగపడే చూసే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సర్వేలు చేసి గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మిగతా అంశాలు ఇటు పార్టీ బలోపేతం కానీ 15వ తారీఖున కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించనున్నటువంటి సభ గురించి కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కానీ కొత్త పాత నాయకుల మధ్య సమన్వయం కుదుర్చుకోవడానికి కానీ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం కానీ ఈ 7 అంశాలపైన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కార్యక్రమాలను రూపొందించుకోనున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేయనున్నటువంటి ఓట్ చోరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓట్ల చోరీకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, బీజేపీ అంటే మిస్యూజ్ చేసి ఎన్నికల కమిషన్ను మిస్యూజ్ చేసి అధికారంలోకి వస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కూడా ఒక కార్యక్రమాలని రూపొందించుకోవాలని చూస్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఈ సమావేశం అనంతరం మీనాక్షి నటరాజన్, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.